హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ప్రోమో వచ్చింది, లైవ్లో కూడా చాలా విషయాలు జరిగినాయి. వాటి గురించి చిన్నగా మనం మాట్లాడుకుందాం, డిస్కస్ చేద్దాం అంతే. దాంట్లో ఎవరు తప్పైంది అనేది మీరే కామెంట్ చేయండి, డిసైడ్ చేసి. ప్రోమోలో ఒక గేమ్ పెట్టారు. ఆ గేమ్లో ఎవరు గెలిచారు, ఎవరికి ఇమ్యూనిటీ వచ్చింది, ఎవరు నామినేషన్ లేరు, అది మనం ఈ వీడియోలో మాట్లాడదాం. ఫస్ట్ టైం మన ఛానల్ చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు బెల్ ప్రెస్ చేస్తే ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది అప్లోడ్ చేయగానే. మాట్లాడదాం రండి. నామినేషన్ అంటే ప్రోమో వచ్చింది కదా, ఈ ప్రోమోలో నామినేషన్ అంటే ఇమ్యూనిటీ కోసం, ఇమ్యూనిటీ వస్తే నామినేషన్లో ఉండరు వాళ్ళు. ఆ ఇమ్యూనిటీ కోసం గేమ్ పెట్టారు బిగ్ బాస్. ఆ గేమ్లో భాగంగా 3 బ్యాచ్లుగా డివైడ్ చేశారు. ఫస్ట్ బ్యాచ్ వచ్చి భరణి, తనూజ, 2 ఇమ్మానియల్, సంజన, 3 దివ్య, సుమన్ శెట్టి గారు, సంచాలక్ డెమాన్. పెట్టినప్పుడు అక్కడ స్టాండ్ పెట్టేసి దాంట్లో ఒక స్క్వైర్స్ ఉన్నాయి. వీళ్ళు ఎక్కుతూ ఆ స్క్వైర్ పగలగొట్టుకుంటూ వెళ్ళి పైన ఉన్న 3 స్టార్స్ తీసుకొచ్చి వాళ్ళ బుట్టలో వేసుకోవాలి. ఇప్పుడు బిగ్ బాస్ ఏం చెప్పాడు, ప్రతి ఒక్క స్క్వైర్ని పగలగొట్టాలి, పగలగొట్టి వెళ్ళి ఆ స్టార్ టచ్ చేయాలి. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆ టచ్ చేసి ఎక్కువ ఎవరు స్టార్స్ వేస్తే వాళ్ళు కదా ఇమ్యూనిటీ సంపాదించుకునేది. అక్కడ బిగ్ బాస్ మీరు స్క్వైర్ టచ్ చేయకుండా వెళ్ళి స్టార్ పట్టుకోండి అంటే అదే చెప్పేవాళ్ళు కదా. స్క్వైర్ పగలగొట్టి మరీ వెళ్ళి స్టార్స్ తెచ్చేయాలన్నప్పుడు స్టార్స్ మొత్తం పగలగొట్టాలి, ఏ ఒక్కటే ఉండటానికి లేదు. ఉంటే అది ఉండగా తెచ్చేసి బజర్ మోగిందంటే అది ఫౌల్ గేమ్ కింద లెక్క, వాళ్ళు గేమ్ నుంచి అవుట్ చేయాల్సింది. ఎందుకంటే బిగ్ బాస్ రూల్స్ ప్రకారం అక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు రూల్స్. ఆ రూల్స్లో ఉన్నట్టు చేసుకోవాలి కదా వీళ్ళు. సరే వెళ్ళారు, ఒకళ్ళు లాక్కుండా బీక్కుండా ముందుకు వెళ్ళారు. సుమన్ శెట్టి గారిని అయితే ఇమ్మని లాగేస్తున్నాడు, లాగేస్తూ మమ్మీ మమ్మీ ఎళ్ళు అంటున్నాడు. పగలు కొట్టుకుంటూ వెళ్ళారు. ఫస్ట్ సుమన్ శెట్టి గారు ఒక స్టార్ తీసుకొచ్చి వేసారు, మొత్తం పగలు కొట్టారు. అక్కడ ఉన్న 3 స్టార్లు మొత్తం పగలు కొట్టారు సుమన్ శెట్టి, దివ్య. ఇక్కడ తనూజ, భరణి గారు తనూజ గారు. ఇక్కడ నాకు భరణి గారు ఏం చేసి స్టార్ తీసి తనూజకి ఇచ్చాడు, దాంట్లో ఏమని. అది పౌల్ గేమ్ అవుతుంది. ఎందుకంటే అన్నీ పగలు కొట్టుకుంటూ పైకి వెళ్ళాలి, కానీ డైరెక్ట్గా వెళ్ళి స్టార్ తీసుకురామంటే అందరూ అలాగే చేస్తారు కదా. చెప్తే బిగ్ బాస్ అలా చెప్తాడు కదా, డైరెక్ట్గా వెళ్ళి స్టార్ తీసుకొచ్చి భరణి గారి పైకి స్టార్ తనుజకి చేయమన్నాడు, పగలు కొడతా ఉన్నాడు. ఈలోపు ఈ హడావుడిలో ఒక స్టార్ అయితే, ఒక స్క్వైర్ అయితే మిగిలిపోయింది, పగలు కొట్టలేదు. ఆ స్క్వైర్ పగలు కొట్టకుండా స్టార్ తెచ్చేయటం రాంగ్, అది ఫౌల్ గేమే, అది కన్సిడర్ కానే కాదు. నెక్స్ట్ వచ్చి సంజన, ఇమ్మాన్లు కూడా అంతే చేశారు. ఎంత పోరకాడినా, ఎంత సుమన్ శెట్టి గారిని ఆపి ఇమ్మాన్యులు మమ్మీ మమ్మీ ఎళ్ళు అని సపోర్ట్ చేసినా, ఎంత సపోర్ట్ చేయాలి అంతవరకు సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేసినా అక్కడ ఒక స్క్వైర్ అయితే మిగిలిపోయింది, క్లియర్గా మిగిలిపోయింది. ఆ మిగిలిపోయిందంటే ఫౌల్ గేమ్ అన్నట్లకే కదా. స్క్వైర్ పూర్తిగా పగలు కొట్టుకోవడం మిగిలిందంటే వాళ్ళు ఫౌల్ గేమ్ ఆడినట్టే లెక్క. దానికి డెమాన్ సంచాలకగా మంచి డెసిషన్ తీసుకున్నాడు. ఒక స్క్వైర్ ఉండగానే స్టార్ తెచ్చేసారు కాబట్టి ఇద్దరు ఫౌల్ ఆడారు, ఇద్దరు క్లియర్ లేదు కాబట్టి ఇద్దరిని క్యాన్సిల్ చేశాడు. అక్కడ గెలిచింది ఎవరు, సుమన్ శెట్టి గారు, దివ్య గెలిచారు. ఓకే, సెకండ్ రౌండ్ పెట్టారు మళ్ళీ. అక్కడ చిన్న డిస్కషన్ కూడా జరిగింది. మీరు స్టార్ తీసుకొచ్చేసారంటే మరి ముందు స్క్వైర్ అని చూసుకోండి, ఎందుకు తెచ్చారంటే అవును స్క్వైర్ చూసుకొని తీసుకురావాలి, అది పట్టుకున్నాకనే ఒకసారి మొత్తం చెక్ చేసుకోవాలి స్క్వైర్ ఉందా లేదని వాళ్ళ పక్క. సరే అయిపోయింది. సెకండ్ రౌండ్ పెట్టినప్పుడు తనూజ, సుమన్ శెట్టి గారు బ్యాచ్ జట్టి వీళ్ళిద్దరు గెలిచారంట. వీళ్ళిద్దరు గెలిచి వీళ్ళిద్దరు కూడా నామినేషన్లో లేరంట, ఇమ్యూనిటీ సంపాదించుకున్నారంట. అది నెక్స్ట్ ప్రోమో అని పెట్టి దాంట్లో చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ప్రోమోలో ఫస్ట్ గేమ్ పెట్టారు. దీంట్లోనైతే దివ్య, సుమన్ శెట్టి గెలిచారు. సంజన, ఇమ్మానియల్, తనూజ, భరణి గారు ఫౌల్ గేమ్ ఆడారు, వాళ్ళని గేమ్ నుంచి తీసేసాడు సంచాలకైన డెమాన్. ఓకే, నెక్స్ట్ లైవ్లో ఏం జరుగుతుందా అంటే చిన్నవి అబ్బా, వాళ్ళు అక్కడే ఉంటారు కాబట్టి అందరు కలిసి ఉంటారు కాబట్టి చిన్నదానికి కూడా రియాక్ట్ అవ్వటం అనేది వాళ్ళకి ఏంది, వాళ్ళే తన్నుకోవాలి, వాళ్ళే గుద్దుకోవాలి, వాళ్ళే ఫ్రెండ్స్ అవ్వాలి, వాళ్ళే డిస్కస్ చేసుకోవాలి, వాళ్ళే నవ్వుకోవాలి అనేది కాబట్టి చిన్నవి కూడా అక్కడ పెద్దవి అవుతున్నాయి. చిన్న షార్ట్అవుట్స్ కూడా చాలా పెద్దవి అవుతున్నాయి. అది లైవ్లో రాత్రి ఏం జరిగింది, ఎపిసోడ్ అయిన తర్వాత ఏం జరిగిందంటే అక్కడ దివ్య వచ్చిన తర్వాత ఒక గీత దాటి మీరు దొంగతనం చేసుకోండి కానీ గీత దాటొద్దని చెప్పింది. అంటే ఒక లిమిట్ వరకు ఓకే, లిమిట్ దాటొద్దని చెప్పింది. అంటే ఏదన్నా లిప్స్టిక్ కానీ ఐబ్రోస్ పెన్సిల్స్ కానీ ఇంతవరకు ఓకే అన్నట్టు తన పాయింట్ ఆఫ్ వ్యూలో లిమిట్ దాటకుండా దొంగతనాలు చేసుకోమని చెప్పింది. ఆల్రెడీ చేస్తారు కాబట్టి, బయట వచ్చింది కాబట్టి, అందుకనే 1కి 4 తెచ్చుకున్నామని చెప్తుంది. లైవ్లో తెచ్చుకుంది. తన బట్టలు కాజేశారు ఎవరు, ఇమ్మానియల్, సంజన, శ్రీజ, ఈ ముగ్గురు కలిసి
దివ్య బట్టలు తీసేశారు. ఇంపార్టెంట్ బట్టలు అంట, తీసేసి దాచేశారు. దివ్య ఎంత ఎదిగినా ఎవరు చెప్పలేదు. శ్రీజకు తెలిసి కూడా చెప్పలే. శ్రీజకు తెలుసు, ఇమ్మానుయేల్ తెలుసు, సంజన తీసిందంటే అది క్లారిఫై లేదు. చివరికి అందరూ అన్నారు సంజన గారే తీసుంటారు అన్నారు. కానీ శ్రీజ పక్కనే ఉంది, దివ్య పక్కనే, కానీ వాళ్ళు తీసిందని చెప్పట్లా. చివరికి ఏమైంది ఇప్పుడు దివ్య ఏం చేసిందంటే ఇమ్మానుయేల్ని పనిష్మెంట్ ఇమ్మని చెప్పింది. పనిష్మెంట్ ఇవ్వు అని అంటే అప్పుడేమన్నాడు, ఎందుకంటే తర్వాత ఇస్తాను, నేను ఆలోచించిస్తాను అని. అప్పుడు ఆయన కెప్టెన్ కాబట్టి, ఎందుకంటే అతను కూడా బాగా ఉంది దాంట్లో. పనిష్మెంట్ ఇస్తే ఆయనకు కూడా పనిష్మెంట్ అవ్వాలి, ఇమ్మానుయేల్కి కూడా పనిష్మెంట్ ఇవ్వాలి, సంజనాకి శ్రీజకి ఇస్తే. అప్పుడు సరే సాటర్డే వచ్చింది, డెమాన్ అయ్యాడు కెప్టెన్. మళ్ళీ దాన్ని రిపీట్ చేసింది దివ్య. డెమాన్ కెప్టెన్ కాబట్టి మీరు వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారా లేదా, శ్రీజ వాళ్ళకి పనిష్మెంట్ రూపాయన జైల్లో పెడతారా లేదా, నా బట్టలుగా చేశారు, లిమిట్ దాటొద్దన్నా నేను, దాటారు అని అంటే, సరే డెమాన్ వెళ్ళి శ్రీజ నీకు పనిష్మెంట్ ఇస్తానంటే ఓహో బాడీ లాంగ్వేజ్ ఊపుకుంటూ పోయాడు అక్కడికి. ఊపోయేటప్పటికి అక్కడ ఏమన్నాడు, ఇస్తావు సరే, జైల్లో పెడతావు సరే, ఈ ఒక్కటేదైనా దొంగతనాలు మేము ఒక్కటే చేసామా, ఇంకెవరు ఏం చేయలేదా అని అన్నది శ్రీజ. ఏం జరిగింది అక్కడ, తనుజ కాఫీ పౌడర్ పోయింది, తీసింది ఎవరు, సంజన ఫ్లోరా. దివ్య బట్టలు పోయినాయి, తీసింది ఎవరు, శ్రీజ, ఇమ్మానుయేల్, ప్రియకు కూడా తెలుసు, సంజన, నలుగురు కలిసి. తర్వాత సంజన మేకప్ కిట్ ఎవరు తీశారు, రీతు, తనుజ తీశారు. ఎందుకు, కాఫీ పౌడర్ తీసి ఇబ్బంది పెడుతుందని మేకప్ కిట్ తీశారు వీళ్ళు. ఇక్కడ ప్రియ కూడా నేను చెప్తాను, నాకు తెలుసు అన్న కూడా అన్నది అనమాట. చివరికి ఇక్కడ ఏమైంది క్లియర్గా, బాధితులే వీళ్ళు. మరి వీళ్ళందరికీ పనిష్మెంట్ ఇవ్వాలి కదా, తీసిన వాళ్ళందరూ పనిష్మెంట్ అంటే ఎవరెవరు పనిష్మెంట్ ఇవ్వాలి వీళ్ళు ఎక్కడ, ఇప్పుడు సంజన ఫ్లోరాకి ఇవ్వాలి, సంజన, శ్రీజ, ఇమ్మానుయేల్, ప్రియకి ఇవ్వాలి, ప్రియ లేదు కాబట్టి తీసే, రీతు, తనుజ, వీళ్ళందరికీ ఇవ్వాలి పనిష్మెంట్. మరి అందరికీ వారికి పనిష్మెంట్, నాకు దానికి ఎట్లా ఇస్తావు, నేను ఒక్కదాన్ని దొంగతనం చేసానా, అది కాకుండా ఇప్పుడు అయిపోయింది దాన్ని తీసుకొచ్చి ఇప్పుడు పనిష్మెంట్ ఇచ్చేది ఏంది నువ్వు అని శ్రీజ డిస్కస్ చేసింది. బాగానే అడిగింది, మరి నేను ఒక్కదాన్ని దొంగతనం చేయలేదు కదా, చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు కదా, మరి అందరూ పనిష్మెంట్ ఇవ్వు అని డెమాన్ని బాగానే అడిగింది శ్రీజ. ఓకే, అడిగిన తర్వాత అంతవరకు చాలాసేపు మాట్లాడి మరి 2 గంటల సేపు ఇదే సోదా, డిస్కషన్, సోదా. ఓకే, దానివల్ల కొంచెం సంజన, తనుజ కొంచెం సీరియస్ అయ్యారు. ఈ మాటల కాడే అయిపోయింది, అంతవరకు లైవ్లో అయిపోయింది. ఇప్పుడు డే టైం, ఇప్పుడు లైవ్లో ఏం జరుగుతుందంటే, దివ్య వంట చేస్తా ఉంటే సంజన వచ్చి నాకు స్పైసీ కావాలందంట. అక్కడ స్పైసీ ఏం లేదు కదా, లేపేటప్పటికి అక్కడ గోధుమ దోశ వేసారు. గోధుమ దోశ అందరూ షుగర్ నంచుకొని తింటున్నారు. స్పైసీ కావాలంటే ఏదైనా పోపు వేసి ఇమ్మని అడిగిందంట సంజన. పోపు వేయాలంటే మరి అవన్నీ కూడా ఫుడ్ మానిటర్ అయిన తనుజ అని అడగాలి కాబట్టి ఒక్క నిమిషం ఆగండి అని డెమాన్ వెళ్ళి తనుజని అడిగితే, వస్తున్నా ఒక్క నిమిషం వస్తున్నాను నేనంటే, నాకు శ్రీజ వేసి ఇచ్చిద్ది అని అన్నదంట సంజన. అసలు వంట చేస్తుంది దివ్య, వాళ్ళు వంట అప్పగిచ్చింది వాళ్ళకి, మరి వాళ్ళు వేయాలి కానీ శ్రీజ వేసి ఇచ్చేది ఏంది పోపు. ఓకే, ఇది సంజన అడగటం రాంగ్ అక్కడ, ఎందుకంటే వంట చేసేవాళ్ళని అడగాలి కాబట్టి. లేదంటే ఫుడ్ మానిటర్ని అడిగితే ఫుడ్ మానిటర్ వేసి తనుజ ఏమన్నది, లేదు నేను వస్తాను, నేనే వేసిస్తాను, శ్రీజ ఎందుకు వేసిద్ది, ఫుడ్ చేసేవాళ్ళు చేయాలి, లేకపోతే నేను వేసిస్తాను, అవేనన్నా చూసి అంద. ఈలోపే సంజన పెద్దగా ఏడ్ చేస్తా, గోల్ చేసేస్తా అక్కడ. కానీ అంత గోల్ చేయడానికి, అంత ఏడ్ చేయడానికి ఏమి లేదు అక్కడ, కంటెంట్ క్రియేట్ చేయడానికి అంతే. ఇప్పుడు దొంగతనాలు, ఇంతకుముందు దొంగతనాలు చేసి ఏదో వాళ్ళని ఆటపట్టిస్తా, కంటెంట్ క్రియేట్ చేస్తా, కొంచెం వాళ్ళతోటి జాలీగా ఉంది. ఇప్పుడు దొంగతనాలు చేయొద్దన్నారు కదా, బోర్డు కూడా రెడీ చేశారు కదా, అందుకని ఇప్పుడు ఏం చేశారంటే ఈ కంటెంట్, వీళ్ళు సైలెంట్గా ఉన్నారు కాబట్టి ఏదో ఒకటి కంటెంట్. సంజన అయితే ఉండటం మంచిది, ఎందుకంటే సప్సప్గా ఉంటుంది. సంజనాన్ని యాక్సెప్ట్ ఇష్టపడే వాళ్ళు ఉన్నారు, ఎందుకంటే అక్క స్పాట్లోనే కంటెంట్ క్రియేట్ చేసిద్ది. చిన్నదాన్నే చాలా పెద్దగా క్రియేట్ చేసేసి అందరిని అతలకుతలం చేసేసిద్ది, హౌస్ అందరు గర్వాల. ఎంతసేపు అంటే ఈ పోపు గొడవ, ఇక నేను తినను, నాకు వద్దు అని ఒకళ్ళు నాకు పెట్టట్లేదు, నాకు ఇట్లేదని నేను బయట కూర్చొని తింటాను, నాకు కొంచెం చాలు, నాదంతా మీరే వేసుకొని తినండి, గోల రపస బాబాయ్, మామూలు గోల కాదు. ఎంతసేపు అనుకున్నా అక్కడ తనుజ ఏడుస్తుంది, మానిటర్గా ఉన్నాను నేను. మరి రేషన్ వచ్చింది కాబట్టి సరిపోయింది, కానీ రేషన్ లేకపోతే అందరూ బాధపడతారు కదా, నేను ఏదో చూసి మాట్లాడుతున్నాను, నేను సర్దుకోవట్లేదు మీరని మామూలుగా ఏడవట్లేదు. తనుజ ఏడుస్తుంది, అక్కడ సంజన ఏడుస్తుంది, ఆ సంజనను ఓదారుస్తున్నారు. ఏమి లేదు అక్కడ, కంటెంట్ క్రియేట్ చేయడానికి. అది సంజన లేకపోతే ఆ షో చూడలేరు, ఎందుకంటే సంజన పాయింట్ ఆఫ్ వ్యూలో
సంజన వాళ్ళని బాగానే ఆడుకుంటుంది. వీళ్ళకి అర్థం చేసుకోకుండా సంజన బతులాడుతూ ఉన్నారు. తనుజాని అక్కడ తనుజాని ఎవరు తనుజ మొత్తం జరిగింది మొత్తం చెప్తుంది, క్లియర్గా చెప్తుంది. లైవ్లో చిన్న చిన్నవి కూడా పెద్ద పెద్ద గొడవలు చేసుకున్నారు. భరణి గారు ఒకటే అన్నారు, చిన్న చిన్నవి కూడా పెద్దగా గొడవలు చేసుకోవద్దు. ఇప్పుడు ఫుడ్ మానిటర్ ఎవరు? తనుజ. అసిస్టెంట్ ఎవరు? భరణి గారు. ఏదైనా కావాలంటే భరణి గారిని అడగండి, భరణి గారు చెప్తారు. అంతేగాని చిన్న చిన్నవి కూడా పెద్ద చేయొద్దు. ఎవరైనా ఏమైనా చెప్తున్నారంటే ఫస్ట్ వినండి, వినకుండా దాన్ని పెద్ద క్రియేట్ చేసి గొడవలు చేయొద్దు. మీరు గౌరవించండి, ఎదుటి వాళ్ళని గౌరవించడానికి పెద్ద రకంగా చాలా మంచిగా చెప్పాడు, చాలా వినయంగా అందరూ విన్నారు. ఓకే, ఇప్పుడు అన్నీ కూడా పనిచేసుకున్నారు. కానీ చిన్న పోపు విషయమే అంత రాదాంతం చేసి అంత గోల చేసి అవసరంత అల్లకొల్లాలని చేసి గోలగోలు చేసిన అవసరం లేదు. ఇప్పుడు ఫుడ్ ఉండేవాళ్ళు ఉన్నారు కానీ తనుజాకు అవసరం లేదు కదా. అయినా కానీ శ్రీజ వండిద్దని అంటే కరెక్ట్ కాదు కదా, వాళ్ళ చేత వండించుకొని తినాలి కదా. మరి అట్లా అనుకుంటే హరీష్ నువ్వు రావాలి వండాలని హరీష్ని ఎందుకు పిలిచారు? మరి చేయాలి కదా. కాబట్టి అక్కడ చిన్న కంటెంట్ క్రియేట్ చేయడం కోసమే సంజన అది చేసింది తప్పితే అది పెద్ద విషయం కాదు. కాకపోతే హౌస్ అంతా కూడా అల్లకొల్లమైంది ఒక 2 గంటల సేపు. ఇంకా కొనసాగుతూనే ఉంది అది. ఈ వీడియో అప్లోడ్ అయ్యేటప్పుడు కూడా ఇంకా రభస కొనసాగుతూనే ఉంది. నేను పలకను, నేను బయట కూర్చొని తింటా, నా ఫుడ్ కూడా మీరే తినండి, నాది కూడా తలా కొంచెం వేసుకొని మీరే తినేసేయండి అని అంటే అది ఎట్లా ఉందంటే నేను భిక్షమెత్తం మీరు తినన్నట్టుంది. అప్పుడు చాలా రభస ఉంది అక్కడ. చివరికి భరణి గారు తేల్చేశారు, ఎదురు వాళ్ళు చెప్పేది తినండి, మీరు గొడవాడొద్దు అని చెప్పారు. మరి ఇది ఎవరి తప్పు? ఫుడ్ కావాలంటే మానిటర్ని అడగాలి. నాకు స్పైసీ కావాలంటే మన ఇల్లు కాదు కదా, అక్కడ మన ఇష్టం వచ్చిన మా ఇంట్లో ఎట్లుండదు నాకు అన్నీ వేస్తారని అంటే అది ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా అది. కాబట్టి లైవ్లో ఇది జరుగుతుంది. గేమ్కి వచ్చేటప్పటికి తనుజ, సుమన్ శెట్టి గెలిచారు. నామినేషన్లో వీళ్ళిద్దరు ఉండరని మనకు తెలుస్తుంది. మీరేమనుకున్నారు కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్.